సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని జాతీయ మీడియా సంస్థ ప్రకటించింది. చంద్రబాబుకి అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. సంస్కరణలు, గవర్నెన్స్ పై ప్రజలకున్న నమ్మకం, అందిస్తున్న సుపరిపాలన వల్లే చంద్రబాబుకి అవార్డు వచ్చిందన్నారు. చంద్రబాబుకి అవార్డు రావడంతో కలెక్టర్ల మీటింగ్లో అంతా ఆయన్ని అభినందించారు. లేచి నిలబడి చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఒక రాజకీయ నాయకుడికి అవార్డు రావడం తొలిసారి అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. తనకి అవార్డు దక్కిందంటే అందుకు అందరి సహకారం కారణమన్నారు సీఎం చంద్రబాబు. దేశంలో ఇప్పటిదాకా ఇది వచ్చినటువంటి వాళ్ళని చూస్తే కూడా అందరూ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే సార్. ఎప్పుడు ఏ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ కనిపించలేదు సార్ ఇప్పుడున్నటువంటి న్యూస్ ఐటమ్. వీఆర్ ప్రౌడ్ సార్. ఈ రిఫార్మ్స్ పరంపరలో కూడా మీరు 25 కొత్త పాలసీలు తీసుకొచ్చారు సార్. ఈచ్ ఇస్ అ రిఫార్మ్ బై ఇట్ సెల్ఫ్. 25 న్యూ పాలసీలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1.5 year తీసుకొచ్చి యు హావ్ సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఇది ఒక్కటే సార్. ఈ టైటిల్ Naidu was seen by the panel as an exemplar of a new model of political leadership, the original CEO chief minister. This is what the news has to say, and there are a lot of things which everybody must read, sir. We are proud to work with you, sir. Once again, I would like to congratulate you, sir, on our behalf, sir. అందరికీ నమస్కారాలు. 18 months మనం 5వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. అయితే ఈ 18 monthsలో ఈరోజు కొంతమంది రికగ్నైజ్, జనరల్గా నేను ఈ అవార్డ్స్ ఎప్పుడు తీసుకోలేదు. కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి ఇస్తా ఉంటే, ఆనరీ డాక్టరేట్ ఇస్తా ఉంటే నేను పొలైట్గానే రిఫ్యూజ్ చేశాను. ఈరోజు కేశవ్ గారు చెప్పిన దానికి రెఫరెన్స్ చూస్తే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నా కొలీగ్స్, ఏదర్ కలెక్టరేట్లు కానీ, మీరు కలెక్టర్స్ కానీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఈ పక్కుండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్. వాట్ ఆర్ ఆల్ ది రిక్వైర్డ్ పాలసీస్ 18 monthsలో 25 పాలసీలు తీసుకొచ్చాం మనం. ఐ కంగ్రాచులేట్ దెమ్. వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్.